గాయత్రి, వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను ట్రెండ్ ఫాలో అవును, సెట్ చేస్తాను అన్న పవన్ డైలాగ్ ఆయన అప్కమింగ్ మూవీకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతోంది. పెద్ద సినిమాలకి టికెట్ రేట్లు పెంచడం అన్నది చాలా రోజులుగా వస్తున్న ఆనవాయితీ. ఎన్ని డిస్కషన్స్ జరిగినా రిలీజ్ సమయానికి ఏ సినిమా అయినా పెంచిన టికెట్ రేట్స్ తోనే ఆడియన్స్ ముందుకి వస్తుంది. కానీ ఈ రూల్ బ్రేక్ చేస్తున్నారు పవర్ స్టార్. నైజాంలో నార్మల్ రేట్స్ తోనే రిలీజ్ అవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందా? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. రీసెంట్ టైమ్స్ లో ఏ పెద్ద సినిమా అయినా టికెట్ రేట్స్ హైక్ తోనే ఆడియన్స్ ముందుకొచ్చాయి. హైక్ కోసం ఆఖరి నిమిషం వరకు వెయిట్ చేసి నష్టపోయిన సినిమాలు కూడా ఉన్నాయి. అయినా టికెట్ రేట్స్ విషయంలో మేకర్స్ వెనక్కి తగ్గటం లేదు. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్, దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఈ రూల్ ను బ్రేక్ చేస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది ఉస్తాద్ భగత్ సింగ్ టీం. తెలంగాణలో ఎలాంటి హైక్స్ లేకుండానే ఆడియన్స్ ముందుకు రాబోతోంది ఈ సినిమా. సుప్రీంకోర్టు 90 రోజుల కండిషన్ మీద స్టే ఇచ్చినా మేకర్స్ హైక్ కోసం ఎదురు చూడకుండా బుకింగ్స్ ఓపెన్ చేయడంతో సామాన్య ప్రేక్షకుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ ఎఫెక్ట్ బుకింగ్స్ విషయంలోనూ బాగానే కనిపిస్తోంది. పవన్ ప్రీవియస్ ఫిల్మ్ ఓజీకి సూపర్ హిట్ టాక్ వచ్చినా భారీ టికెట్ రేట్స్ కారణంగా ఫుట్ ఫాల్స్ తగ్గాయన్న అనుమానాలున్నాయి. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటున్నారు మేకర్స్. కలెక్షన్ రికార్డుల కన్నా ఫుట్ ఫాల్స్ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్స్ హైక్ ఇచ్చినా అవి తెలంగాణలో నార్మల్ రేట్స్ కు కాస్త అటు ఇటుగానే ఉన్నాయి. అందుకే ఈసారి థియేటర్ల దగ్గర సందడి మరింతగా కనిపించే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఉస్తాద్ టీం తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీకి కొత్త దారి చూపిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు ఫుట్ ఫాల్స్ పెరిగితే త్వరలో రాబోయే పెద్ద సినిమాల మేకర్స్ హైక్స్ విషయంలో రీథింక్ చేస్తారన్న అంచనాలున్నాయి. మరి ఉస్తాద్ భగత్ సింగ్ అలా టార్చ్ బేరర్ అవుతుందా? నార్మల్ టికెట్ రేట్స్ అన్న ఫార్ములా వెండితెరకు కొత్త దారి చూపిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరికొద్ది గంటల్లో దురంధర్ విధ్వంసం మొదలు కానుంది. ప్రీమియర్స్ తో ఒకరోజు ముందుగానే ఆడియన్స్ ముందుకు వస్తున్న దురంధర్ ది రివెంజ్ సెన్సార్ అప్డేట్స్ తోనూ ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. అంతేకాదు, రిలీజ్ కి ముందే ఆల్ టైమ్ రికార్డ్స్ ని బ్రేక్ చేసి ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ అన్న ట్యాగ్ కోసం రెడీ అవుతోంది ఈ మూవీ. హోల్ ఇండియాను దురంధర్ మానియా కమ్మేస్తుంది. రిలీజ్ కు టైం దగ్గర పడుతుండటంతో ఆన్లైన్ లో బజ్ పీక్స్ కు చేరింది. తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా క్లియర్ చేసుకుంది ఈ మూవీ. ముందు నుంచి ఊహించినట్టుగానే ఏ సర్టిఫికేట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది దురంధర్ ది రివెంజ్. డ్యూరేషన్ విషయంలో మాత్రం కాస్త చేంజ్ కనిపిస్తోంది. ముందు 3 గంటల 55 నిమిషాల నిడివితో రిలీజ్ అవుతుందనుకున్న సినిమాకు 5 నిమిషాల కోత పడింది. అయినా గత 25 ఏళ్లలో ఇంత నిడివితో మరే సినిమా రిలీజ్ కాలేదు. ప్రీ బుకింగ్స్ విషయంలోనూ రికార్డులు తిరగరాస్తోంది దురంధర్ 2. సినిమా రిలీజ్ కు 12 రోజుల ముందే పాన్ ఇండియా రేంజ్ లో బుకింగ్స్ ఓపెన్ కావటం దురంధర్ 2 కు ప్లస్ అయింది. తొలి భాగం బ్లాక్ బస్టర్ కావడంతో సీక్వెల్ మీద భారీ అంచనాలున్నాయి. దీంతో బుకింగ్స్ కూడా అదే స్థాయిలో జరిగాయి. దీంతో ఓపెనింగ్ డే రికార్డుల విషయంలోనూ దురంధర్ ది రివెంజ్ కొత్త చరిత్ర సృష్టిస్తోందని అంచనా వేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి పార్ట్ 2 ఈ అంచనాలను రీచ్ అవుతుందేమో చూడాలి. ఈ మధ్య కాలంలో సాంగ్స్ విషయంలో వివాదాలు కామన్ అయ్యాయి. ఈ వివాదాల్లో 1-2 పదాలు మీద అభ్యంతరాలు రావడం, తర్వాత ఆ పదాల్ని యూనిట్ తొలగించడం లాంటివి కామన్. కానీ రీసెంట్ గా ఓ సినిమా విషయంలో మాత్రం గొడవ మరింత పెద్దదైంది. ఏకంగా అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ నుంచి ఆ పాటని తొలగించేదాకా వెళ్ళింది పరిస్థితి. తెలుగు వారికి పెద్దగా పరిచయం లేకపోయినా కన్నడ నాట స్టార్ లీగ్ లో ఉన్న హీరో ధృవ సర్జా పాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతున్న ఈ యంగ్ హీరో ఆ మధ్య మార్టిన్ పేరుతో భారీ సినిమా చేశారు. కానీ ఆ సినిమాకొచ్చిన కలెక్షన్స్ కంటే ట్రోల్సే ఎక్కువ. ఆ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకుని ఇప్పుడు కేడీ ది డెవిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఏప్రిల్ 30 రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. విలన్ సంజయ్ దత్, బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి మీద చిత్రీకరించిన ఈ పాట నేషనల్ లెవెల్లో వివాదాస్పదమవుతోంది. ఈ పాట హిందీ వెర్షన్ లిరిక్స్ మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ వినీత్ జిందాల్ అనే న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. పాటలోని సాహిత్యంతో పాటు డాన్స్ మూమెంట్స్ కూడా అభ్యంతరకరంగా ఉన్నాయని, ముఖ్యంగా మైనర్ల ఆలోచన విధానం మీద ఈ పాట తీవ్ర ప్రభావం చూపే అవకాశముందంటూ కేసు వేశారు. వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ హిందీ వెర్షన్ను యూట్యూబ్ నుంచి తొలగించింది. అయితే ఇతర భాషల్లోని సాహిత్యం కూడా అలాగే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ విమర్శలపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. సమ్మర్ సీజన్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈ సినిమాల విషయంలో హీరోలతో పాటు హీరోయిన్ల విషయంలోనూ అదే స్థాయిలో చర్చ జరుగుతోంది. బిగ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న అందాల భామల కెరియర్ కి ఈ సమ్మర్ కీలకం కానుంది. ఎలా అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ.
లాంగ్ గ్యాప్ తర్వాత అడవిశేష్ హీరోగా తెరకెక్కిన మూవీ డెకాయిట్. ఈ సినిమాలో ముందు హీరోయిన్ గా శృతి హాసన్ తీసుకున్న డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆ ప్లేస్ లో మృణాల్ నటించారు. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా మృణాల్ కెరీర్ కు ఎంతో కీలకం కానుంది. ఈ బ్యూటీ హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. అందుకే డెకాయిట్ మీద భారీ ఆశలు పెట్టుకున్నారు మృణాల్. సమ్మర్ రేసులో బరిలో దిగుతున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ స్వయంభూ. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నభా నటేష్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చాలా రోజులుగా సక్సెస్ వేటలో తడబడుతున్న నభా, సంయుక్త ఫోక్లోర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్లోకి రావాలని కష్టపడుతున్నారు. సమ్మర్ రేస్లో హైప్ పెంచుతున్న మరో ఇంట్రెస్టింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. బిగ్ బ్యాంగ్తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ తర్వాత అదే జోరు కంటిన్యూ చేయడంలో తడబడ్డారు. అందుకే త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న లెనిన్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకోవాలని ఆశపడుతున్నారు. వీళ్లే కాదు, బైకర్తో వస్తున్న మాళవిక నాయర్, కొరియన్ కనకరాజు హీరోయిన్ రితికా నాయక్, రాకస బ్యూటీ నయన్ సారిక కూడా కెరీర్లో బిగ్ బ్రేక్ కోసం సమ్మర్ సీజన్ వైపు ఆశగా చూస్తున్నారు. యంగ్ జనరేషన్ హీరోలు రూట్ మారుస్తున్నారు. ఇన్నాళ్ళు క్లాస్ అండ్ కమర్షియల్ సినిమాలతో అలరించిన స్టార్స్ ఇప్పుడు మాస్ మంత్రం జపిస్తున్నారు. యంగ్ హీరోలు కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. దీంతో అప్కమింగ్ లిస్ట్ లో క్లాస్ సినిమాల నెంబర్ తగ్గుతోంది. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఒకప్పుడు నాని, శర్వానంద్, నాగచైతన్య లాంటి హీరోలు క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో అలరించేవారు. మధ్యలో మాస్ మూవీస్ ట్రై చేసినా మెయిన్ ఫోకస్ అంతా కలర్ఫుల్ మూవీస్ మీదే ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. యంగ్ హీరోలంతా మాస్ మంత్రం పఠిస్తున్నారు. జానర్ ఏదైనా హెవీ యాక్షన్, మాస్ ఎలివేషన్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు మిడిల్ క్లాస్ అబ్బాయిలా కనిపించిన నాని ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీస్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రెజెంట్ సెట్స్ మీదున్న సినిమాతో పాటు ఆ తర్వాత చేయబోయే సినిమాలోనే యాక్షన్, వైలెన్స్ కే ఎక్కువ స్కోప్ ఉండేలా చూసుకుంటున్నారు. ఇన్నాళ్లు క్లాస్ ఫార్ములానే నమ్ముకున్న శర్వానంద్ కూడా రూటు మార్చారు. రీసెంట్ గా నారీ నారీ నడుమ మురారి సినిమాతో ఆకట్టుకున్న శర్వా నెక్స్ట్ బైకర్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఆ తర్వాత మాస్ యాక్షన్ జానర్ లో భోగి సినిమా చేస్తున్నారు. వీళ్లే కాదు, సాయి దుర్గతేజ్, నిఖిల్, వరుణ్ తేజ్, అడవిశేష్ లాంటి హీరోలు కూడా కంప్లీట్ గా మాస్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఆల్రెడీ సెట్స్ మీదున్న సినిమాలతో మాస్ స్టార్స్ గా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలకి కూడా ప్రమోషన్ అన్నది కీలకంగా మారింది. ఎంత స్టార్ పవర్ ఉన్న సినిమా అయినా భారీ ఓపెనింగ్స్ రావాలంటే అదే స్థాయిలో ప్రమోషన్స్ ఉండాలని ఫీల్ అవుతున్నారు మేకర్స్. అందుకే త్వరలో రిలీజ్కి రెడీ అవుతున్న పెద్ద ప్రమోషన్స్ కోసం బిగ్ స్కెచ్ సిద్ధం చేసింది యూనిట్. ఇంతకీ ఏంటి ఆ స్కెచ్ అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పెద్ది. చెర్రీ ఆటకూలిగా నటిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్. చాలా కాలం తర్వాత మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలోనూ మేకర్స్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన అప్డేట్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో అసలు ప్రమోషన్స్ ను మరింత జోష్తో స్టార్ట్ చేయబోతోంది మూవీ టీం. అందుకు ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీని ఎంచుకుంది. ఈ ఈవెంట్లో ఏఆర్ రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. ఆ పర్ఫార్మెన్స్ లో పెద్ద సాంగ్స్ ను కూడా ప్రెజెంట్ చేసేలా ప్లాన్ చేస్తోంది. గ్లోబల్ ఈవెంట్ లో సాంగ్స్ ప్రెజెంట్ చేస్తూ బజ్ కూడా అదే స్థాయిలో ఉంటుందని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ప్రతి అప్డేట్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు మెగా క్రికెట్ ఈవెంట్ లో సినిమా ప్రమోషన్స్ అన్న న్యూస్ చరణ్ ఫ్యాన్స్ లో మరింత జోష్ తీసుకొస్తోంది. ఐపీఎల్ ఈవెంట్ తర్వాత ప్రమోషన్ స్పీడ్ మరింత పెంచేలా ప్లాన్ చేస్తోంది బుచ్చిబాబు టీం. ఈలోగా షూటింగ్ అంతా పూర్తి చేసి అన్ని రాష్ట్రాల్లో వరుస ఈవెంట్స్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న పెద్ది ఏప్రిల్ 30కి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్ లో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. అనగనగా ఒక రాజు సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి హీరో నవీన్ పోలిశెట్టిని ప్రత్యేకంగా పిలిపించుకొని మరీ అభినందించారు. అందరికీ ఈ సినిమా బాగా నచ్చిందంటూ యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన అనగనగా ఒక రాజు మంచి విజయం సాధించింది. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న పేట్రియాటిక్ మూవీ మాతృభూమి రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. చాంద్ దేఖ్లేనా అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది టీం. హిమేష్ రేష్మియా కంపోజ్ చేసిన ఈ పాటకు సమీర్ అంజాన్ సాహిత్యం అందించారు. సో చూసారుగా, ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ 9.